దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి ఇక్కడ 4వ వచనంలో కూడా అంటాడు, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మన క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే శోధనలలో మరి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. క్రైస్తవ జీవితము ఒక మరి పూలపానపు బాట లేదా కార్పెట్ పరిచినటువంటి బాట అయితే కాదు. మన క్రైస్తవ జీవితము, మన విశ్వాస జీవితము పూల బాట అయితే కాదు, ముళ్ళ బాట. క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు ఇది కరుకు బాట, క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇది ఇరుకు బాట, మన జీవితాల్లో ఇది నొప్పిని కలిగించే బాట. ఇది ప్రారంభంలో ఇరుకుగా ఉంటుంది, తర్వాత కాలంలో అది విశాలతలోని తీసుకొని పోతుంది. కాబట్టి మనము ఇక్కడ గమనించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అంటే మన విశ్వాసంలో శోధనలను సహించే విశ్వాసం మనకు కావాలి. సహించేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. కొన్నిసార్లు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన క్రైస్తవ జీవితంలో. వాటి కోసం ప్రార్థన చేస్తాం, వాటి కోసం మొరపెడతాం, విజ్ఞాపన చేస్తాం. చాలా రోజులు సుదీర్ఘకాలం పాటు కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం. అలాంటప్పుడు అవి కొన్నిసార్లు నెరవేరవు. ఎంత ప్రార్థన చేసినా నెరవేరకపోవడానికి కారణము దేవుడిగానే మనం భావిస్తాం. ఇందులో దేవుడి పాత్ర వహిస్తున్నట్లుగా అనుకుని మనం బాధపడుతుంటాం. కొన్నిసార్లు పిల్లల చదువుల కోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం, బిడ్డల వివాహాల కోసం ప్రార్థన చేస్తాం. అనుకున్న వాటన్నిటి కోసం అవి నెరవేరాలి, ఇవి నెరవేరాలని మన మనసులో ఉన్న బాధ అంతా చెప్తాం, మనం గందరగోళం అంతా చెప్తాం ఆయనకి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చేస్తున్న కొద్దీ కొన్ని సఫరింగ్ ఎక్కువ అవుతుంటుంది, కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువ అవుతుంటుంది, కొన్నిసార్లు మనకి అది బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్న కొద్దీ ఎందుకు ఇట్లా? ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయాలి కదా, మనకి మేలు జరిగించాలి కదా, దేవుడు మనకు సహాయం చేయాలి కదా. దానికి ఆపోజిట్ జరుగుతుంది ఏంది అని మనం కొన్నిసార్లు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాం. దేవుడా ఎందుకు ఇట్లా వై లార్డ్ అంటాం, మనం ప్రశ్నిస్తాం. నాకే ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది, నాకే ఎందుకయ్యా ఇలా, నేనేం చేశాను, నేనేం పాపం చేశాను, ఎందుకు ఇలా నాకే అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు సహించే విశ్వాసాన్ని నేర్పించడానికి, సహనం నేర్పించడానికి, ఓర్పును నేర్పించడానికి కొన్నిసార్లు మనకు కొన్ని స్ట్రగుల్స్ కొన్ని అలా పెట్టి మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు 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 అని నువ్వు ప్రశ్నించిన ప్రతిసారి ఆయన నుంచి వచ్చే జవాబు ఒకటే. ఆయన మనకు సహనం నేర్పించడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. సహనం క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సిన మన విశ్వాసానికి సహించే విశ్వాసంగా మారాలని, మనం సహనశీలులుగా మారాలని. మనకు ఆల్రెడీ కోపము, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని సహించుకోవడానికి మనకి ఎవరో ఒకరిని ముళ్ళుగా పెట్టి ఏదో ఒక సమస్యను అలా ఉంచుతాడు దేవుడు. అలా ఉంచినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఏంటి నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మన విశ్వాసాన్ని సహించేలా, మనం విశ్వాసంలో సహించుకుంటూ పోయేలా ఆయన దాన్ని మనకు ట్రైన్ చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జవాబు రాదా అంటే వస్తుంది. రైట్ టైంలో
దేవుడు మనకు జవాబిస్తాడు. ఇస్తాడు, ఆయన ది బెస్ట్ ఇస్తాడు. ఆలస్యమైనందుకు చాలా బెస్ట్, శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. శ్రేష్టమైన ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, మొండి పట్టుబట్టి నాకు ఇప్పుడే జరగాలి, ఇప్పుడే జరగాలని ప్రార్థన చేస్తాం. రైట్ నౌ అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితాల్లో సహనము నేర్పించడానికి, సహించే విశ్వాసంలోనికి మనం వెళ్ళటానికి, విశ్వాసం సహించే విశ్వాసం. కాబట్టి సహించే విశ్వాసంలోనికి వెళ్తాం. ఇంకా కొన్నిసార్లు మొండిపట్టుతో మనం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాం, కన్నీళ్లు గారుస్తాం, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేపిస్తాం, 7 వారాలు ప్రేయర్లు పెట్టుకుంటాం, 15 వారాలు ప్రేయర్లు పెట్టుకుంటాం. ఎన్ని చేసినా అది కాదు. ఇక అంతటితో ఆగిపోము మనం. ఇది దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడులే అని మనం అనుకోకుండా మళ్ళీ జ్యోతిష్యుల్లాగా ఇంకెవరైనా ప్రవచనాలు చెప్పే పాస్టర్ గారి దగ్గర పోతాం మనం. ఇంకా ఎవరి దగ్గరికైనా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటాం. ఈ పాస్టర్ గారి దగ్గర శక్తి లేదు, ఈ మా దైవజనుడి దగ్గర అంత పవర్ లేదు, ఇంకా పవర్ కలిగిన పాస్టర్ల దగ్గర పోదాం అన్నట్లుగా వీళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకి సహించుట నేర్పిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఏది ఏమైనా ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో అది జరగాలి, ఆయన ఏర్పాటు జరగాలి, మంచిది ఇవ్వాలని, శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అది మనం గుర్తెరిగితే నిజంగా ఎంత అద్భుతమో. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, సహించే విశ్వాసాన్ని నేర్పించడానికే మనకి బాధలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా. ఇవి దీర్ఘకాలం ఉంటాయా అంటే తాత్కాలిక కాలము ఉంటాయి. కనుక మన పరలోకపు తండ్రి మనకు సహనం నేర్పించడానికే, మనకు సహనం కావాలి, విశ్వాస జీవితంలో సహనం కావాలి. అది నేర్పించుటకే కొన్ని మనకు వెంటనే ఇవ్వడు, కొన్ని వెంటనే మనకు జరగవు. బాధలు మనల్ని సంపూర్ణులుగా చేయాలి, కొన్ని ఇబ్బందులు మనల్ని ఆ పరీక్షల్లో గుండా మనం వెళ్తున్నాము. ఆ పరీక్షల్లో మనల్ని పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ, నేర్పిస్తూ, సహించటం ఏంటో దానిలో ఉన్న ఆ ప్రాక్టీస్ మనకు ఇచ్చి ఆయన మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి కొంత టైం లేట్ చేస్తూ ఉంటాడు. కనుక అలాంటి సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? ప్రభువా మేము ఈ పరిస్థితిలో ఉండడం ఒకవేళ నీ చిత్తమేమో నాకు తెలియదు, నీ చిత్తమేమో ఇది నాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో కూడా నాకు ఓర్చుకునే సహించడం నాకు నేర్పించాయా, నేను నీ ఎదుట నిలవబడేటువంటి ఆ భక్తిని నాకు నేర్పించాయా, ఆ శక్తిని నాకు ఇవ్వయా అని మనం ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేలే చేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు తన భార్య కోసం ప్రార్థన చేస్తారు, భర్త కోసం ప్రార్థన చేస్తారు, పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ మార్పు, రక్షణార్థం, వాళ్ళు రక్షించబడాలని, అతను రక్షించబడాలని, ఆమె రక్షించబడాలని చాలా ఏళ్ళుగా ప్రార్థన చేస్తుంటారు. కానీ మారటానికి బదులు మరింత ఎక్కువ సమస్యలు క్రియేట్ చేస్తుంటారు. అలాంటప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? బలహీనమవుతుంది, మన విశ్వాసం నీరసిల్లుతుంది. కానీ నిజంగా ఆ టైంలో కూడా మనం సహించగలిగితే, భర్తను ఓర్చుకోగలిగితే, భార్యను ఓర్చుకోగలిగితే, సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని ఓర్చుకోగలిగితే, వాటిని మనం దేవుని పాదాల దగ్గర పట్టుకుని గట్టిగా మనం అడగగలిగితే నిజంగా వెంటనే మనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు. కొద్దిగా తాత్కాలికంగా కొంత సమయం ఉండొచ్చు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే. ప్రభు ఏమిస్తాడు? జీవకిరీటం ఇస్తాడట. నిలిచినట్లయితే, అక్కడ నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై. సహిస్తే ధన్యుడు, సహించిన వాడు ధన్యుడు, నిలిచిన వాడికి జీవకిరీటం ఉంది. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే, అందుకే నాకు ప్రభువా ఆ మనస్సు దయచేయను, ఆయన ఆ ఓర్చుకునే మనసు, ఆ సహించే మనసు అని ప్రార్థించాలి. మనల్ని విసిగించేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ మనం క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సహించుకునే క్యారెక్టర్, వ్యక్తిత్వము క్రైస్తవ్యంలో ఉంది. అందుకే క్రైస్తవ జీవితం చాలా గొప్పదిగా మనం చూస్తాం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురిని ఒకసారి
నెబుకద్నెజరు తాను తయారు చేయించిన 60 మూరల ఎత్తైన బంగారు ప్రతిమకు ఒక సమయంలో అవన్నీ కూడా వాయిద్యాలు వాయించుతున్నప్పుడు ఆ బొమ్మకు మొక్కాలన్నప్పుడు వారి విశ్వాసం ఎంత గొప్పదియో మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం జవాబు చెప్పాలనే చింత మాకు లేదు, మమ్మల్ని రక్షించకపోయినా బాధ లేదు, కానీ ఈ బొమ్మకు మొక్కం. ఆ అగ్ని గుండాన్ని సహించటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ అగ్ని చేత కాల్చబడటానికి వారు ఇష్టపడ్డారు. ఆ అగ్ని గుండంలోనికి పోవడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుడు అక్కడ ఆ నెబుకద్నెజరు పెట్టినటువంటి శోధనకి దానికి ఎంత మాత్రం వాళ్ళు అంగీకరించలేదు. ఏ స్థాయిలో ఉంది వారి విశ్వాసం అని చూస్తే అది సహించే విశ్వాసం, అద్భుతమైన విశ్వాసం. తీసుకుని పోయి దాంట్లో పడవేశారు. రాజు మాట వినలేదని తల వెంట్రుకలు కాలిపోలేదు, బట్టలు అగ్నివాసన అంటలేదు. అద్భుత రీతిగా అక్కడ 4వ వ్యక్తిగా ప్రభువు ఉండి, దేవుడే 4వ వ్యక్తిగా ఆ అగ్ని బలాన్ని అక్కడికి వచ్చి అగ్ని బలాన్ని చల్లార్చి వాళ్ళని తప్పించినప్పుడు నిజంగా రాజే మారిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. రాజే శాసనాలు మార్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈనాడు మనం చూసినట్లయితే మనకు సహించే విశ్వాసం కావాలి. ఈ రోజున వస్తున్న శోధనలు, ఈ రోజున క్రైస్తవ్యంపై జరుగుతున్న పరిస్థితులు మనం చూసినప్పుడు సహించటం చాలా గొప్పదిగా మనకు కనబడుతుంది. ఇలాంటప్పుడే మన సహనం ఏంటో తెలుస్తుంది. యోసేపు జీవితంలో యోసేపును దీవించే వరకు దేవుడు 17 సంవత్సరాలు ఆయన కష్టాన్ని అనుభవించాడు, ఇబ్బందిని అనుభవించాడు. ఆయన దీవించే వరకు సహనముతో నిందలు భరించాడు. జైల్లో పెట్టబడి ఇనుము ఆయన బాధించింది, ఓర్చుకున్నాడు, ఓపికతో ఉన్నాడు. ఆ శోధనా సమయంలో సంయమనం పాటించిన భక్తుడిగా యోసేపు మనకు ఆ యువకుడు కనిపిస్తాడు. అందుకే ఆయన దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎవరు సహిస్తారో, ఎవరు విశ్వాసంలో పరిస్థితులను బట్టి సహించుకుంటారో యోసేపు వలె దీవించబడతారు. ఎవరు సహించుకుంటారో షడ్రకు మేషకు అబేద్నెగోల వలె అగ్ని బలాన్ని చల్లార్చి 4వ వ్యక్తిగా ఉండి గొప్ప రాజుల ముందు దేవుడు మహిమపరిచే స్థితిని మనకిస్తాడు. కాబట్టి సహించటం గురించి మనకి ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనము సహించలేకనే కొన్నిసార్లు, ఓర్పు లేకనే చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ క్రీస్తుకు, ఆయన వాక్యానికి, ప్రభువుకి మనం దూరం అయిపోతూ ఉన్నాం. అలా ఎప్పటికీ మనం జరగకుండా సహించే విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. సహించటం మన విశ్వాసంలో నేర్చుకోవాలి. అలా చేస్తే సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా అంటాడు యాకోబు 5:11లో. కాబట్టి మనం ఈ వచనాలన్నింటినీ మనం గమనించినట్లయితే, మనం సహించి నిలవబడితే ప్రభు మనల్ని ఆ శ్రమలను సహితము మహిమకరంగా మారుస్తాడు. ఆ అగ్ని లాంటి పరిస్థితులన్నిటిని కూడా చల్లార్చి మనల్ని కాపాడుతాడు ఆయన. మనది కాని ప్రదేశంలో యోసేపును దీవించినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు మనతో మాట్లాడేది ఏమిటంటే, ఆయన వాక్యం మాట్లాడేది ఏమిటంటే, మన జీవితంలో బాధలు వస్తాయి, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. అయితే సహించుకునే విశ్వాసం అనుకుందా? సహించుకునే విశ్వాసం ఉంది అనేది మనం చెప్పగలగాలి. అది నేర్పిస్తున్నాడు దేవుడని మనం గ్రహించాలి. అందులో నుంచి నన్ను తీసుకువెళ్తున్నాడని మనం గ్రహించాలి. మనం దేవుణ్ణి ఇక శోధించడం మానేయాలి, ప్రశ్నించడం మానేయాలి. ఇది నా మేలు కొరకే ప్రభువా నీవు అనుమతించావేమో అని మనము ఆలోచన చేసుకొని ప్రభు వైపు చూడాలి. ఈ ఉదయకాలంలో దేవుడు అట్టి కృపను నీకును నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, జీవము గల దేవుడవయ్యా, సమస్తాన్ని ఎరిగిన వాడవు. ఏ సమయంలో ఏది నీ బిడ్డలకు ఇవ్వాలో నీకు తెలుసయ్యా. ఏ సమయంలో ఏది చెయ్యాలో సమస్తము ఎరిగిన వాడవు. మేమందరం నీ చేతిలో ఉన్నాం. ఈ కాలము, లోకం నీ చేతిలో ఉంది తండ్రి. నీవు కాలాలకు అతీతుడవు, ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు. నీ ప్రజలమైన మేము నిన్ను నమ్మినప్పుడు మేము ప్రభువా విశ్వాసములో వచ్చే ఎదురయ్యే శోధనలు, శ్రమలలో కొన్నిసార్లు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కొన్నిసార్లు మేము బాధపడుతున్నాం. మాకు వచ్చిన కష్టాలకి, ఇబ్బందులకి, కొన్నిటికి మేము ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు, ఎప్పుడు ఇస్తాడు జవాబు అని ఎన్నోసార్లు మేము అనుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే మీరు మాకు సహించటం నేర్పించటం కోసమే కొన్నిసార్లు కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని పరిస్థితులు, కొన్ని శ్రమలు మాకు పెడుతున్నారు. అవి అట్లా ఉంచుతున్నారయ్యా. వాటిని మేము మరి జయించుటకు లేదా వాటిని సహించుటకు నాయన షడ్రక మేషక అబేద్నెగోల వలె సహించేటువంటి కృపను నాకు దయచేయండి, మాకు దయచేయండి. వారు అగ్నిగుండంలో పోవడానికైనా విశ్వాసానికి సహించుకుని ఇష్టపడ్డారు వాళ్ళు. యోసేపు అన్ని కష్టాల్లో కూడా సహించుకున్నాడు కాబట్టి దీవించబడ్డాడు. అటువంటి భాగ్యం నాకు మా అందరికీ ప్రసాదించండి అయ్యా. వస్తున్నాయి ఇబ్బందులు, వస్తున్నాయి పరిస్థితులు, వస్తున్నాయి నీ బిడ్డలకు. వాటన్నిటిలో ప్రభు వారు సహించగలిగే నాయన ఆ కృపను వారికి దయచేయండి. సహించిన వారు ధన్యులు. సహించితే ఏలుబడి చేస్తామంటుంది నీ వాక్యం. సహించితే జీవకిరీటం ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి సహనంతో మేము ఈ లోకంలో బ్రతికే భాగ్యం. మా విశ్వాసానికి సహనం యాడ్ కాకపోతే నాయన, మా విశ్వాసం సహనం కలిగిన విశ్వాసం కాకపోతే వ్యర్థమవుతుంది. కనుక నాకు మా అందరికీ అది ప్రసాదించి బలపరచమని, ఈ రోజంతా మీరు మాతో కూడా ఉండండి. మా పనుల్లో ప్రియ బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించి సహాయం చేయమని, కృపచూపమని, దయచూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.